అగా అగ ఏమో చూస్తుర్రు చి నా బతుకు పాడుగా నా బతుకు బర్రెక్క చెట్లల్లా గొర్రెంక పిల్లలాగా బర్పూరుగా ఉన్నది లేదు నా బాధ అని చెప్పుకోలేను పెళ్ళైన కొత్తలో నా పిల్లం ఏమండి నా మీద ఎంత ప్రేమ ఉంది అన్నది జర పిల్లమంటే జర ఎవరికైనా అదే కదా హుషారుగా ఉంటుంది జర పానం పుసుకున నా మనసంతా నువ్వేనే అన్న నా మనసంతా నువ్వే అయితే నేను అడిగింది కొనిస్తావా అన్నది అబ్బా పిల్లం అడిగింది కొనియకపోతే ఎట్లుంటుంది అని అని ఏం కావాలనో చెప్పే అన్న నాకు ఒక పెద్ద ఫోన్ కొనియరాదు అన్నది పిల్లం అడిగితే కడుపులా చల్ల చేసినట్టు అనిపించింది పుసుకున 15,000 పెట్టి ఒక పెద్ద ఫోన్ కొన్నా అమ్మ కొన్న కాంచెలు మొదలు కడుపు నిండా తిన్నది లేదు కన్నారం అనేది లేదు ఇప్పుడు ఇంటికి పోవాలంటే భయం అవుతుంది ఏం చేయాలి బాధ ఎట్టుందో ఏం కథనం నా బాధ మీరు కూడా చూడాలి కదా చలో పోదాం పా మా ఇంటికి ఎటువంటి బాధ ఉన్నదో అమ్మా నమస్తే నమస్తే ఇవాళ ఏమో ఇకారంగా అడగబడితే ఇకారం ఏముంది కానీ కొత్త బట్టలు కొత్త ఫోను సీనన్న నీకు అక్షరం ముక్క చదువు రాకున్నా కానీ సమంత లాంటి పెళ్ళని దొరికింది అదృష్టవంతున్నా అవునరా చిన్నంతరం పెద్దంతరం లేదారా ఆఖరికి నీ కళ్ళల్లో సుధా పడ్డావురా మేము చేసి నా పెళ్ళి చేసుకునేమో కానీ నా పిల్ల జిడ్డుదలు కూడా ఎక్కువ ఉన్నదిరా ఏం చేసినా నాకు అట్లా అంటున్నావు ఏదో వదిన మంచిగుందని జర మెచ్చుకున్నా నువ్వేం తెచ్చుకోబడుతుంది మాకు కూడా పెళ్లి కాకపోతుందా వదిన కన్నా మంచి పిల్ల దొరకపోతుందా అబ్బో దొరికితే ఎవరి అదృష్టం వాళ్ళదేనా అయినా నీ కళ్ళల్లో మేమే ఆగిపోతామరా ఇప్పుడు ఎంబటే ఇంటికి పోయి మా ముసల్దానికి చెప్పి నా పిల్లానికి మంచిగా జిట్టు తీపియాలి అబ్బా అబ్బా ఫుల్ చిసి తాగొచ్చు కదా అబ్బో ఎక్కువ అబ్బో ఎటు వేయండు ఈ మనిషి ఇంకా రాకపోయే కరెక్ట్ చాయ్ టైంకి అయితే వస్తాడు ఆ టైంకి చాయ్ ఇవ్వకపోతే బీపీ సుర్రుగా లేస్తుంది లోకమంతా అప్డేట్ అవుతుంటే ఈ మనిషి ఏమో పాతకాలంలో ఉంటా అంటున్నాడు ఆయన నా పిచ్చి ఆయన ఏ కాలంలో ఉన్నా కానీ నా కాలంలో రావాల్సిందే ఇప్పట్లా మా ఆయన వస్తట్లేడు ఆయన ఊహించుకొని ఒక టిక్ టాక్ చేస్తా నెత్తి నోరు కొట్టుకొని మరో చెప్పిన అయినా రాత్రి చెప్పిన ముచ్చట పొద్దుగానే మర్చిపోయినాగా అబ్బబ్బబ్బా మంజులా నీకు తెలివి లేదే మొగుడు పిలిచినా పలకరించకుండా నీ పని నీకే ఉన్నది ఇగో రాత్రికి ఇట్లా చేస్తేనే ఇద్దరికి పంచర్ అయింది నీ ఫోన్ కూసుకుంటే మళ్ళీ మొదలు పెట్టిన టిక్ టాక్ ఎప్పటికదేనా మనకు ఇంకేమైనా ఉందా చేసుకునేది అయ్యో అట్లాంటివేంటండి లోకమే టిక్ టాక్ చేస్తురా నేనే చేస్తున్నానా ఆ పోరని చూడు ఆనకని అద్మానమా నేను నీ కన్ను ఎప్పుడు నా మీదే ఉంటాయి అమ్మ ఈ పొరడు
ఈ పొర టిక్ టాక్ నా పెళ్ళం షాప్కి వచ్చింది. అది చూసింటాడు సార్ కానీ ముఖం కడిగావా? ఎప్పుడో అడిగినా నా ముఖానికి ఇంత ఛాయ్ పెట్టినావా లేదా, లేకపోతే నేనే పెట్టుకోవాలా? అయ్యో అట్లా ఎందుకు అంటున్నాండి? పెట్టుకోకపోతే ఎప్పుడో ఏం చాయ్ చేసి పెట్టినా. పెడితే పోసుకరా పోయే. సరే. అబ్బబ్బబ్బబ్బా ఏమైందే? ఇంకా తీసుకురావు సాయి. తెస్తున్నారు కదా. తెస్తున్నావా టిక్ టాక్ చేస్తున్నావా? ఈ ఫోన్ పిచ్ అయితే మరవు. అవును మంజుల, నీకంటే కోపం కానీ ఈ ఛాయ్ ఇచ్చినప్పుడు చూద్దా ఫోన్ పిచ్చే ఉంటుంది. ఒకటే ఒత్తుకుంటూ వస్తున్నావు. ఛాయ్ గల ఏం కలిపి పడి చేసింది ఇది. ఉన్నావే? అబ్బా ఓ మంజులా ఉన్నావే? వాంతులు అవుతున్నాయా? అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలి అడగరా? అంబులెన్సా? ఎందుకు ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేయాలి నేను? అబ్బా అంబులెన్స్ ఫోన్ అంటే ఏంది? అటోగోలుగా వాంతులు అవుతుంటే ఈ ఛాయ్లో ఏం కలిపి పడి చేసినావు ఏం కథను? ఓ అమ్మ వాంతులా? ఓ అనేను ఓ రాజు ఇక రారీ మీ అన్నకి వాంతులు అవుతున్నాయి, తొందర రండి. అగో ఏమైంది వదినే? ఒక మీ అన్న పొద్దున్న వాంతులు తీసుకుంటుంది. ఏంది వదినే వాంతులా? అవురా రాజు, ఈ వాంతుల గురించి నీకేమన్నా ఎరికేనారా? గా వాంతులు నాకేం ఎరకనా? నాకన్నా పెద్దోని గడ్డ మిసాలు జోరుగా వచ్చాయి, నీకే ఎరుకుంటుంది, నాకేం ఎరకనే? అంటే నాకే ఎరుకున్నది అంటే వదినే. అయితే మీ ఇంట్లో చింటుగాడో బంటిగాడో ఉట్టబోతుండే వదినే. వస్తాయి మెంటల్ దానా ఆపుతారా మీ సంబరం? బర్రెని కట్టేసి దుడ్డకి పాలు పిండిండట వెనకడ మీ అసంటోళ్ళే. నేను వాంతులు చేసుకుంటే నువ్వెట్లా తల్లి అవుతావే? అదే రాజు, సీనన్న నిజమే. సీనన్న వాంతులు చేసుకుంటే వాళ్ళ ఇట్లా బుడ్డోడు ఎట్లా పుడతారా? అబ్బా వదినే సారీ ఏమనుకోకు, వీడియో కన్విన్స్ చేసిండు. మరి సీనన్న వాంతులు ఎందుకు అవుతున్నాయి? ఏమోరా అనిల్గా, వాంతులు ఎందుకు అవుతున్నాయో నాకు చూసి తెలుస్తలేదు. నాకు మాత్రం మీ వదిన మీదనే అనుమానం ఉంది. మొత్తం ఉప్పు ఉప్పా? చాయ్ చేసేటప్పుడు టిక్ టాక్ చేస్తుండే. ఉప్పు డబ్బా చక్కెర డబ్బా రెండు ఒక దగ్గరనే ఉండే. చక్కెర అనుకుని ఉప్పు వేసేసినండి. అబ్బా సీనన్న వదిన ఎంత మంచిది. వదినే టిక్ టాక్ వేసుకుంటే సాయిలో ఉప్పు వేసినావులే, ఇంకా నయం ఉప్పు బదులు సరిపేస్తే మా అన్న చక్కగా పైకే పోతుంది. ఏందో ఏమో మీరు రారా. చి 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 అందరు ముంగడ నా ఇజ్జత్ తిట్టువే. అయినా ఉప్పు డబ్బాకు చక్కెర డబ్బాకు తేడా తెలియదా? ఇంకా నయం పక్కనే పురుగుల మంది ఉండే, ఇంత కలిపితే గతం. అయ్యో అంత గరం కూర్చున్నావేంది? పొయ్యి మీద చాయ్ పెట్టినా అది పూసుకున్న పొంగింది. ఉప్పు డబ్బా చక్కెర డబ్బా ఒక దగ్గరనే ఉండే. చక్కెర అనుకుని ఉప్పు వేసేసిన. అదే టైంలో ఒక టిక్ టాక్ చేసిన. టిక్ టాక్లో అప్లోడ్ చేసి 20,000 లైక్లు వచ్చినాయి. 20 తిట్లు తిట్టినావు. అబ్బా మళ్ళా అలుగుడు అగో. నీ టిక్ టాక్ పాడుగాను నీకు ఫోన్ కొనిచ్చే పెద్ద తప్పు చేసిందే నేను. అందుకే పిల్లం ప్రేమలో పడి అందరు మగవాళ్ళు గిట్నే చల్ల పడతారేమో. అందుకే అంటారు పిల్లం చేతుల బండరాయి పెట్టినా వానరాయి లెక్క కలిగిపోతుంది. ఈ సంసారం పాడుగాను నా వల్ల కాదు. అట్లా అడగకండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి అట్లా అడగకండి. ప్లీజ్ అండి అట్లా అడగకండి. ప్లీజ్ ప్లీజ్ అండి. మీరు కోపంలో అయితే ఎంత ముద్దొస్తున్నారండి. అవునా? ఈ కోపంలో ఒకసారి టిక్ టాక్ చేద్దామా అండి? ఎందుకండి తలకాయ అట్టు పెట్టుకున్నారు? ప్లీజ్ అండి చేద్దామండి. ప్లీజ్ అండి ఒక టిక్ టాక్ చేయండి ప్లీజ్. నేను చేయబో. ప్లీజ్ అండి అట్లా అడుగుంటే మంచిది కాదు కదా.
ఇప్పుడు వచ్చిన నువ్వు అంత మంచిగా చెప్పినాక చేయక వస్తానా చేద్దాం. సరే అండి. పాట పెట్టు. అవునా, సరే పెడతా. నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు నూరేళ్ళు నువ్వు సోపతి లేకుంటే సింహాసి గడి నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను ఇలా కొట్టుడేది ఉందండి. అగో నువ్వే కదా నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నన్ను ముట్టుకో అన్నది. పాట అండి, పాట. పాటనా? నేను నీ దగ్గర కొట్టుకోమన్నట్టు తగ్గించి పెట్టా. సరే ఇంకో వేరే టిక్టాక్ చేద్దామా అండి? దీనికి ఇప్పుడు ఇవాళ మూతపోయినా కానీ ఇది మళ్ళీ టిక్ టాక్ అంటుంది. టిక్ టాక్ అయితే మరతలేదు. ఏమండి అక్కడ ముఖం చేసుకుని ఏం ఆలోచిస్తున్నానండి? ఈ పాట వద్దు, వేరే పాట మీద చేద్దాం టిక్టాక్. చేద్దాం. చేసుడే నువ్వు కుక్క అంటే కుక్కే, నక్కంటే నక్కే. ఓకే మళ్ళీ పెట్టు పాట. సరే అండి. ఏమైందే? పాట పెట్టు. దోలాడుతున్నానండి. దోలాడు వెళ్దాం. ఫోన్ వచ్చిందండి. అమ్మా హలో అమ్మా. అమ్మరి కొడుక ఫోన్ వచ్చి బతికిపోయినరా, లేకపోతే నా మొఖాల నొప్పులు పెరిగి కట్టబట్టుకున్నట్టు అయింది. అమ్మరి కొడుక ఇదే సందు, బయటపడదే ఉత్తమం. రా నువ్వు ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే. నేను అనుకుంటూనే ఉన్నా, నువ్వు వస్తూనే ఉన్నావు. నా పిల్లలకేమో సీరియల్ ఇప్పించి, వదినకి మాకేమో టిక్ టాక్లు ఇప్పించి, ఈ పిచ్చితోని మన ఇద్దరిని పిచ్చోళ్ళని చేసేటారు. నాకైతే నేను అనుకున్నట్టే అవుతుంది. ఏం చేద్దాం? నాకున్న బాధల నీ బాధ ఎంతరా? నీది టిక్ టాక్లో పిచ్చే వదినది, నాది సీరియల్ పిచ్చి. అంతేరా? ఇంటికి పోతే ఇంటికి రానియదు. నువ్వు బయట ఉన్నా టిక్ టాక్ చేస్తూనే ఉంటుంది, అట్లా అవుతూనే ఉంటుంది. నాది అట్లా కాదుగా. మానే చిలక పలకలు మంచిగా పలుకుతున్నావు కానీ నీ పిల్లం ఏంద్రా సీరియల్ చూస్తుంది, సపరేట్ ఉంటుంది. కానీ నా పిల్లం అట్లా కాదు కదా. టిక్ టాక్ పెడితే ఈ ఒకటే ఎగురుడు, ఎగిరి 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 మొక్కలు పాడువాడొక్కడే ఇక నా వల్ల కాదు. పుసుకున్నాలవ్వ ఫోన్ చేసుట్లా నేను ఇటు బయట పడ్డదే. ఇలా తిండి లేకుండా పురస్తా. అవునే అన్న, ఎంత అయినా నీకు సీతకు వచ్చిన కష్టం వచ్చిందే. పిల్లలు చెప్తే వినాలి, ఒక్కసారి కాకుండా ఒక్కసారి వినాలన్నా, లేకపోతే ఈ సింత సీట గతి అవుతుంది మనం. అరే నువ్వు మానే చెప్తున్నావు ముచ్చట, నువ్వు వింటే వచ్చు కానీ నేను వినే రకం కాదు. ఆఖరికి ఈ సింతన్న పోవాలి, దాన్ని బొంతన్న పోవాలి. ఆఖరికి నేను పట్నమాన పోయి బతా కానీ ఎవరు చెప్పినా కాంప్రమైజ్ అయ్యే ముచ్చటే లేదురా. నేను పోతున్నా, చూస్తా ఇలా. మా అమ్మ ఫోన్ రాగానే అవతల పడ్డావు కదా. ఆహా నీ బాధనే ఇవ్వలేకపోతున్నా, ఇంకా మీ అమ్మ ఫోన్ చేస్తే అవదో బాగోతావు. ఓసారి కానీ ఆకలి అవుతుంది, తొందరగా వండుకుందాం. పాప నిన్న నుంచి నిద్ర లేదు. ఓ ఈ పాపలు ఏం చిందానివి? ఇంకోటి మా ఇంకో జర నోస్తే మంచిగా ఉండు. ఏంటి అది తప్పుడు చేద్దాం. అబ్బా మంజులా, ఈ డోర్ అయితే పెట్టుకుంటూ వచ్చినావు కానీ ఈ డోర్ ఎప్పుడు పెడతావా? ఈడిగా దొంగలు అంటున్నారు. మంచిగా పెట్టు, గొల్లెం మంచిగా పెట్టు. నేను ముందే పెద్ద పెద్ద మనిషిని, ఊరికే నేనే లేవాలనా? పెట్టుకోజరా. పెడతానండి. అందరికన్నా ముందుగా అనుకుంటారు, అందరికన్నా ముందుగా లేస్తాడు.
టైం కూడా ఏమంత అవుతలేదు, మా అంటే 12 అవుతుంది. ఈ టైంలో ఒక టిక్ టాక్ చేస్తే బాగుంటుంది. లేస్తాడు. ఏవండి 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 లేవండి, ఇప్పుడు లేవాలి. ఒక్కసారి లేవండి. అబ్బా నా వల్ల కాదే ఇప్పుడు. లేవండి. పానం అంతా పుల్ల చెల్లింది. ఒక్కసారి లేవండి ప్లీజ్ అండి. ఒక్కసారి లేవని 2 సార్లు లేవాలి. నాతో ఏది కాదు. అబ్బా ప్లీజ్ అండి, ఒక్కసారి చేద్దాం, లేవండి. అబ్బో నా వల్ల కాదు. నా మొఖాలు పాడబడలు ఎత్తనే లేవు. ఏమండి ఇప్పుడు మీరు చేయకపోతే నేను అడుగుతా. అలుగుతా. అయ్యో ఇది ఎక్కడ రామ కోసం నీతోని మంజుల అంటే ఎంత మంచి మనసు కలదా అనుకున్నా. ఇట్లా నడియామ రాత్రి లేచి టీక్ టాకులు చేయబడతా అనుకులే. అమ్మా ఇప్పుడు ఎంత టైం అవుతుంది అని నడియామ రాత్రి లేచి మా అంటే 12 అవుతుంది అంతే. మా అంటే 12 అవుతున్నాయి. అబ్బా సరే ఏం పాట పెట్టరా అది. సరే పెడతాను. ఈ కరెంట్ పాడవాడు ఇప్పుడే పోయింది. నువ్వంటే నాకు పిచ్చి, మా ఇంటికి నువ్వు వచ్చి మా వాళ్ళను ఒప్పించి మనం వాడుకున్నవంటే మళ్ళొచ్చే ఏటి కల్లరో తిరుపతి నా ఒళ్ళ ఒక్క పిల్లరో తిరుపతి. మళ్ళొచ్చే ఏటి కల్లరో తిరుపతి నా ఒళ్ళ ఒక్క పిల్లరో తిరుపతి. మన ప్రేమ గుర్తులిస్తావా? నేను రాత్రి లేచి ఇట్లా పాటలు పెడితే మళ్ళీ వచ్చేటి తెల్లరా తిరుపతి నా వల్ల ఇట్లా నడియ రాత్రి లేచి ఆడితే మనకు పిల్లలు పుడతా. మళ్ళా ఏంది రాత్రి ఒక్కసారి సుధా నిద్ర పట్టలే. ఇట్లయితే సంసారం ఎట్లా? ఈ టిక్ టాక్ పిచ్చి ఇది మర్తలేదు. ఏదన్నా చేసి దీన్ని నేనే మరిపియాలి. దీన్ని బుద్ధి వచ్చే పని చేయాలి. తెల్లగొడుతున్నా తెల్లగొడితే మంచిగా ఉండదు, నలుగుట్లు ఇజ్జత్ పోతుంది. ఎట్లా చేయాలి? నేనే బట్టలు గిట్టలు అన్నీ చదువుకొని బయటికి పోతా. వస్తుందా నా ఎంబడి రాదా చూద్దాం. ఇదొక ప్రయత్నం చేద్దాం అంతే. అట్లా బెదిరిస్తేనే భయపడుతుంది. ఇది నా వల్ల కాదు, ఇది చేసుడు నా వల్ల కాదు. అమ్మా ఈయనండి పొద్దుగాల బాయ్ కాడికి బ్యాగ్ తీసుకొని పోతుండు. ఓ అయ్యా ఏడిపోతున్నావు? ఏడికైనా పోతారు, నీకేంది? అబ్బో ఈ టిక్ టాక్తో సంసారం చేస్తుంది నా వల్ల కాదు. టిక్ టాక్ చేస్తే బాయ్ కాడికి బ్యాగ్ తీసుకొని పోవాలా? ఏయ్ నేను బైక్ పోతున్నాను చెప్పినా నీకు? అగో మరి ఏడిపోతున్నావు? ఏ మంజుల నేను ఏడికైనా పోతా, నేను చెప్పినట్టు నువ్వు వింటలేవు అంతే. ఏమైందండి అంత బాధపడుతున్నారు? ఏమన్నానండి నేను? ఇగో బాధపడు కాదు ఏది కాదు మంజుల. ఏం టిక్ టాకులు, ఏం పిచ్చి. మనకేం తక్కువ ఉందని? మనకేమైనా తక్కువ ఉన్నదా? గా రాత్రి టిక్ టాకులు అంత అవసరమా? దాంతో ఏమైనా వస్తుందా? 4 పైసలు వస్తున్నాయా? నలుగుట్ల ఇజ్జత్ ఓడు తప్ప. నీకేం తక్కువ ఉంది? మనకు అన్నం ఉంది, బట్టలు ఉన్నాయి, ఇల్లు ఉన్నది, బావి ఉన్నది, జాగున్నది. ఏం తక్కువ చేసినా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి. కానీ అదే చేసుడని పిచ్చిగా పెట్టుకుంటే ఎంత దమక్కరం అవుతుంది నాకు. అందుకే ఈ బాధలు ఏగలేకనే నేను ఇంటి నుంచి నేనే ఎటన పోదా అని పోతున్నా. నీ బాధ అంతా టిక్ టాక్ వల్లనే కదండి. ఆ టిక్ టాక్ నేను బంద్ చేస్తానండి, నేను చెయ్యను. బంద్ చేస్తావు కానీ పొద్దుగాల ఎంత పని అయింది? చాయ్ తీసుకురామంటే అది కలిపి తీసుకొచ్చి అదే ఇంకా వేరే ఏదైనా కలిపితే ఎంత ప్రాబ్లం ఉండు?
నేను చేయనండి, టిక్టాక్ బంద్ చేస్తాను ఇప్పటి నుంచి. మీరు చెప్పినట్టు ఇంటా. వింటావా? సరే, 10 రూపాయలు వెళ్ళండి. అంతేనా? ఒట్టయి కొట్టేస్తున్నా, నిజంగానేనా? నిజంగా బంద్ చేస్తా. చేయొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి ఉండాలి కదా, ఇంత పిచ్చొద్దు. నువ్వు నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోతే నేను ఎట్లా బతుకుతాను అండి? హలో, నమస్తే, వెల్కమ్ టు విలేజ్ వీడియోస్. అందరు ఎట్లు మంచిగా ఉన్నారా? సో లాక్డౌన్ వల్ల కొన్ని వీడియోస్ తీయడం లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే మా వీడియో వస్తుంది. సో మా వీడియోస్ చూడండి, మాకు సపోర్ట్ చేయండి. సో చాలా కష్టపడి టిక్టాక్ అంటే కొంతమంది టిక్టాక్ ఓవర్గా చేస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం మెసేజ్ చేయడానికి ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గుర్తు కూడా గట్టి కొట్టండి, ఎందుకంటే మేము చేసే వీడియో మీకు డబ్బులు అందాలి. DJ Mahesh from Chintalapur.